Dear students, welcome to IACE. So today's our discussion SI Grand Test explanation. The largest number in 33 to the power of 33, 3 to the power of 333, 333 to the power of 3, so 3 power 3, power 3, power 3. సో వీటిల్లో అతిపెద్ద సంఖ్య ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు ఇక్కడికి మీరు చూసినట్లయితే చిన్న సంఖ్య భూమిగా ఉండే విధంగా ఏ సంఖ్యలు ఉన్నాయో చూద్దాం. సో బేసిస్ అనేవి స్మాలెస్ట్ వన్ ఉంది 3, అన్ని మిగతా వాటిని కూడా 3ని బేస్గా ఉండే విధంగా మార్చుకుందాం. ఇప్పుడు 33 హోల్ టు ది పవర్ ఆఫ్ 33 ఉంది. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే 33 అనేది సో 3 క్యూబ్ అంటే 27 టు 3 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 81. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా, అవునా కదా? ఇప్పుడు మీకు కావాల్సినటువంటి ఈ 33 భూమి ఈ బేస్ అనేది 3 పవర్ 3 అంటే 27, 3 పవర్ 4 అంటే 81, అంటే 27కి 81కి మధ్యలోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం 3తో కింద మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ అనేది మనకు 3 పవర్ సో 99 టు 3 పవర్ 132, అంటే దీని వాల్యూ అనేది ఒకసారి మీరు చూస్తే 4 ఇంటూ 33 అంటే 132, సో 132 అంటే మనకు ఈ వాల్యూ అనేది 3 పవర్ 99 కన్నా ఎక్కువ ఉంటుంది, 3 పవర్ 132 కన్నా తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటమ్మా 3 పవర్ సో 3 పవర్ 333. ఇప్పుడు ఈ వాల్యూ కాన్ఫిడెంట్గా డైరెక్ట్గా ఇచ్చాడు, దీన్ని మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు సో దీనికన్నా ఇది పెద్దది అని, అంటే 33 టు ది పవర్ ఆఫ్ 33 మనం ఇమీడియట్గా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 333 హోల్ టు ది పవర్ ఆఫ్ 3. సో 333ని ఏ విధంగా రాయొచ్చండి? 3 పవర్ 5 అంటే 243, 3 పవర్ 5 అంటే 243, అంటే 243 టు 3 పవర్ 6, 3 పవర్ 6, ఓకేనండి. సో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది హోల్ క్యూబ్, అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చండి? 3 పవర్ 15 టు 3 పవర్ 15 టు 3 పవర్ 18, 3 పవర్ 15 టు 3 పవర్ 18, కానీ ఇది 3 పవర్ 333 ఉంది, అంటే దీంతో పోల్చుకుంటే ఈ వాల్యూ పెద్దది కదా, అందుకని సో 333 హోల్ టు ది పవర్ ఆఫ్ 3ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో పెద్దదేంటి చూడండి, ఇక్కడ 3 క్యూబ్ అంటే 27 రాయొచ్చు, అంటే 3 పవర్ 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 27, 3 పవర్ 27 అంటే దట్ షుడ్ బి వెరీ లార్జర్ వాల్యూ, అది మళ్ళీ 3 పవర్లో వేయాలి. సో చాలా పెద్ద వాల్యూ వస్తుంది ఇక్కడ మనకు, అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఈ వాల్యూ పెద్దని మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ద లార్జెస్ట్ వన్ ఇట్ ఈస్ వాట్ 3 పవర్ 3 పవర్ 3 పవర్ 3. సో అమ్మ వన్ మోర్ థింగ్, స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారండి. సో 3 పవర్ 3 హోల్ పవర్ 3 హోల్ పవర్ 3, దిస్ ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్. చాలామంది దీనికి కన్ఫ్యూజ్ అవుతుంటారండి, ఓకేనమ్మా. దీని వాల్యూ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుందండి. 3 మనం 3తో మల్టిప్లై చేస్తాం, మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తాం, కానీ ఇలా ఉన్నప్పుడు అలా మల్టిప్లై చేయకూడదండి. అలా ఫిల్ చేయండి. నౌ ఇన్ దిస్ కేస్ ఆప్షన్ ఈస్ డి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్టార్ ఇన్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేషన్? ఇక్కడ స్టార్ వాల్యూ విలువ కనుగొనండి. ఒకసారి మీరు చూస్తే ఆ స్టార్ వాల్యూను సమ్ ఎక్స్ అనుకుందాం, ఆ స్టార్ వాల్యూను సమ్ ఎక్స్ అనుకుందాం. 1 2/3 అంటే 3 1 3, 3 + 2 5, 5/7, 5/7, 5/7, 5/3, 5/3. So 3 1 3, 3 + 2 5, 5/3. So division symbol I am going to written as multiplication. So 2/7 become ulta, 7/2, 7/2 into x/7 is equal to 1 1/4, 5/4, 1 1/4, 5/4. So 2/3 into 2/3. So thus here division symbol is there, write it as multiplication. So 6/1. All of you clear andi? 6/1. Now cancel the common terms, amma. Cancel the common terms. 6 2s are 12, 12 12 get cancelled, 5 5 get cancelled, 7 7 get cancelled. Therefore x is equal 3 2s are is what 6. Therefore your answer is what? Option D. Option D is the right answer. The two numbers HCF, the two numbers of HCF and LCM 21 and 4641 respectively. Then find the numbers if one of these numbers is between 200 and 300. రెండు సంఖ్యల యొక్క గసాబా మరియు కసాగులు వరుసగా 21 మరియు 4661, 4641. వీటిలో ఒక సంఖ్య 200 మరియు 300 మధ్యన ఉన్నట్లయితే ఆ రెండు సంఖ్యలు ఏంటి? మనకు ఒక రూల్ తెలుసండి, రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. Product of the two numbers is equal to product of their LCM and HCF.
సో ఇక్కడ మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం 21 into 4641 is equal to product of the two numbers n1 into n2. ఒక నెంబర్ అనేది 200కు 300కి మధ్యలో ఉండాలి, కానీ అన్ని ఆప్షన్స్లో చూస్తే ఒక నెంబర్ 200కి 300కి మధ్యలో ఉంది. కానీ ఇంకొక కీవర్డ్ ఏంటంటే ఇక్కడ 1 ఉంది 1 into 1 చేస్తే 1 వస్తుంది. అంటే మన ఆన్సర్ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఒకటి అనేది యూనిట్ స్పేస్లో రావాలి, ఒకటిలో స్థానంలో రావాలి. ఆ విధంగా మనం చూద్దాం. ఇక్కడ 7 into 7 చేస్తే 9 వస్తుంది, అంటే మన ఆన్సర్ కాదు. 7 into 3 చేస్తుంటే 1 వస్తుంది, మేబీ అవర్ ఆన్సర్ అవ్వచ్చు. 3 into 1 చేస్తే 3 వస్తుంది, మన ఆన్సర్ కాదు. 3 into 3 చేస్తే 9 వస్తుంది, మన ఆన్సర్ కాదు. ఇక్కడ 3 into 7 చేస్తే వచ్చేటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆ నెంబర్స్ ఏమై ఉండాలండి? 273 into 357. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మిడిల్ నెంబర్ of the three consecutive natural numbers if the sum of three consecutive natural numbers is 2030. మూడు వరుస సహసంఖ్యల వర్గాల మొత్తం 2030 అయిన వాటిలో మధ్య సంఖ్య ఏంది? ఇది వర్గాల మొత్తం అండి, సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ కాదు. ఇఫ్ ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ స్క్వైర్ ఆఫ్ ద కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ద 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ కాదు, స్క్వైర్ న్యాచురల్ నెంబర్ స్క్వైర్ ఇట్ ఈస్ 2030. ఓకేనమ్మా, స్క్వైర్ అనేది పడ్డం మిస్ అయింది. సో తెలుగులో పడింది చూడండి ఇక్కడ. ఓకేనండి, మూడు వరుస సహసంఖ్యల వర్గాల మొత్తం సో 2030 అయినా వాటి మధ్య సంఖ్య ఏంటి? సో ఇది మూడు వరుస సహసంఖ్యల మొత్తం అండి, మూడు వరుస సహసంఖ్యల వర్గాల మొత్తం 2030. The sum of the squares of the three consecutive numbers. The sum of the squares of the three consecutive numbers is 2030. చాలా మంది ఏమనుకుంటారంటే x అనుకుంటారు, దాని తర్వాత ఎక్స్ స్క్వేర్ అనుకుంటారు, దాని స్క్వేర్ కాబట్టి వర్గమూలం కాబట్టి. x+1 హోల్ స్క్వేర్ అనుకుంటారు, x+2 హోల్ స్క్వేర్ అనుకుంటారు. ఈజ్ ఈక్వల్ 2030కి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. అది సర్కస్ అవుతుందండి అలా చేస్తే. మీ బుకీస్ ఆన్సర్స్ అలా ఉంటుందండి. మొదటి సహా సంఖ్యని ఎక్స్ అనుకుంటే, ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఎక్స్ అనుకుంటే దాని యొక్క వర్గమూలం ఎక్స్ స్క్వేరు, దాని తర్వాత న్యాచురల్ నెంబర్ x+1 అవుతుంది. సో దీని యొక్క వర్గమూలము, దాని తర్వాత x+2 అవుతుంది, దీని యొక్క వర్గమూలం హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2030 ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. దీన్ని సాల్వ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ప్రొసీజర్ ఈజ్ కరెక్ట్ అండి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ వీఆర్ గోయింగ్ టు అటాక్ డైరెక్ట్లీ. నేనేమంటున్నానంటే సగటును ఫైండ్ అవుట్ చేయండి, ఫస్ట్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయండి. యావరేజ్ అంటే బై 3. సో 3తో చేస్తే మనకి ఏమొస్తుందండి? మనకి ఏమొస్తుందమ్మా? సో 3 6 టైమ్స్ అప్రాక్సిమేట్గా యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 3 6 are 18, రిమైండర్ ఇస్ 23, 3 7 are 21, 3 6 are 18, అప్రాక్సిమేట్లీ 676 పాయింట్ సంథింగ్ వస్తుంది. దాని గురించి మర్చిపో. 676 అనేది అప్రాక్సిమేట్. అంటే సగటు వాల్యూ ఎప్పుడు కూడా మూడు వరుస సహసంఖ్యలు కాబట్టి సగటు వాల్యూ ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది. యావరేజ్ అనేది సో మిడిల్లో ఉంటుంది. అంటే 676 అనేది మిడిల్ వాల్యూ కాబట్టి 676 అనేది ఏ స్క్వేర్ వాల్యూ అమ్మా? 26 స్క్వేర్ వాల్యూ. అంటే దీనికి ముందేముంటుందండి? సో 25 ఉంటుంది. దీని తర్వాత ఏముంటుందండి? 27 ఉంటుంది. అడిగింది ఏంటంటే మధ్య సంఖ్య ఏదే అన్నాడు. మధ్య సంఖ్య అంటే 26గా మధ్య సంఖ్య అన్నాడు. మధ్య సంఖ్య యొక్క వర్గమూలం అడగలేదు. సో మిడిల్ నెంబర్, వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్? సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ప్రెషన్లో సో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది అడుగుతున్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇచ్చినాడు, దీన్ని నేను ఇలా రాసుకుంటున్నాను చూడండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √8 + x అని రాసుకుంటున్నాను. సో ఎందుకంటే సేమ్ థింగ్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x² ఇక్కడ √ అనేది ఎగిరిపోతుంది, ఆ +x యువతలకు వస్తే -x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. అంటే x² - x ఈజ్ ఈక్వల్ టు 8. x² - x ఈజ్ ఈక్వల్ టు 8. సిమిలర్గా ఇక్కడ కూడా ఒకసారి మీరు చూస్తే y ఈజ్ ఈక్వల్ టు √8 - x గా రాసుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తే y² y అనుకుందాం, 8 - y. సో స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తే మనకి ఇక్కడ y² √ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆ -y యువతలకు వస్తే ఏమవుతుందండి? +y అవుతుంది. y² + y ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఈ ఈక్వేషన్లో 8 సో RHS ఈక్వల్ ఉన్నాయి. LHSని ఈక్వల్ చేయండి. x² - x ఈజ్ ఈక్వల్ టు y² + y. సో ఈ వైని వదలు పంపించండి అమ్మా, ఈ y²ని వదలు పంపించండి. అప్పుడు x² - y² ఈజ్ ఈక్వల్ టు x² - y² ఈజ్ ఈక్వల్ టు x + y.
So this is in the form of a square minus b square. A square minus b square is nothing but a plus b into a minus b. So a plus b get cancelled. Therefore x minus y is equal to 1. X minus y is equal to 1. అంటే మనం x square minus y square ని x plus y into x minus y రాయొచ్చు. అప్పుడు x plus y కి x plus y క్యాన్సిల్ అవుతే x minus y is equal to 1. So your answer is what? X minus y is equal to 1. Option C is the right answer. Option C is the right answer. What are the numbers if the sum of three numbers are in arithmetic progression is 30 and their product is 910? ఒక అంక శ్రేణిలో మూడు పదాల మొత్తం 30 మరియు వాటి లబ్ధము 910 అయినా మూడు సంఖ్యలు ఏంటి చూద్దాం. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ద త్రీ నెంబర్స్ ఈజ్ వాట్ అమ్మ 30. సమ్ చేస్తే 30 రావాలి. 3, 6, 9 సమ్ చేస్తే 30 రాదు. సో 6, 9, 15 ఇది కూడా 30 రాదు. 19, 29 ఇది కూడా 30 రాదు. 30 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. 30 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. కారణం చూడండి 7, 13, 20, 20 + 10 30 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ప్రొడక్ట్ చేస్తే 910 వస్తుంది. 13 7 91, 91 × 10 910 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సమ్ము చేస్తే 90 వస్తుంది. సమ్ము చేస్తే 30 వస్తుంది. ప్రొడక్ట్ చేస్తే 910 వస్తుంది. అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. 5812974581297 ఈజ్ డివైడెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ క్రింది వాళ్ళలో ఈ సంఖ్య అనేది ఏ సంఖ్యలచే ఏ అంకె లేదా సంఖ్యలచే నిశేషంగా భాగింపబడుతుంది చూద్దాం. 9 ఇచ్చినాడు, మనకు 9 డివిజిబిలిటీ రూల్ తెలుసు. 11 9 కూడా ఇచ్చినాడు, 11 కూడా డివిజిబిలిటీ రూల్ తెలుసు. సో చూద్దాం, ఫస్ట్ 9తో చూద్దాం. సో 9తో చూద్దాం. చూడండి 9 అంటే ఏంటి, డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. ద ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. అంకెల మొత్తం గిన 9తే నిశేషంగా భాగించబడితే ఆ మొత్తం సంఖ్య అనేది 9తో భాగించబడుతుంది. సో యాడ్ చేయనమ్మా. 5 + 8 13, 13 + 1 14, 14 + 2 16, 16 + 9 25, 25 + 7 32, 32 + 4 సో 32 + 4 36, 36 + 5 41, 41 + 8 49, 49 + 1 50 సో 52, 52 + 9 61, 61 + 7 68, 68 + 4 68 + 4 72, 72 ఈజ్ డివిజిబుల్ బై 9. ఎస్. సో కానీ ఇక్కడ 11 అండ్ 9 కూడా ఉంది, అందుకని 11తో కూడా చెక్ చేయాలి. సో ఒకవేళ 11తో కూడా పోతుంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా 11 and 9 అనే ఆప్షన్ మనం క్లిక్ చేయొచ్చు. చూడండి అమ్మా. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 11. ఓకేనండి. సో అదిగిన 0 వచ్చిన డిఫరెన్స్ లేదా 11కి మల్టిపుల్స్ వచ్చినా అది 11తో డివిజిబుల్ అవుతుంది. ఆల్టర్నేటివ్ డిజిట్స్ చూద్దాం. సో 5 + 1 5 + 1 6, 6 + 9 15, 15 + 4 19, 19 + 8 27, 27 + 2 29, 29 + 7 36. సో ఒక సిరీస్ లెక్కెడితే మనకు 36 వచ్చింది. డిఫరెన్స్ కదా మైనస్. అనదర్ సిరీస్ లెక్కెట్టండి. అనదర్ సిరీస్ 8 + 2 10, 10 + 7 17, 17 + 5 22, 22 + 1 23, 23 + 9 32, 32 + 4 36, 36 - 36 0 అంటే 11తో కూడా డివిజిబుల్ అవుతుంది. 9తో డివిజిబుల్ అవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో ఆప్షన్ డి. గణేష్ బారోడ్ the sum money from the Razu and paid 6% per annum for the first 2 years and 9% per annum for the next 3 years and 14% per annum after 5 years. He agreed to pay interest. Then after 9 years, he paid a total interest of 11,400. How much did he actually borrow? They're asking principal. గణేష్ కొంత సొమ్మును రాజు దగ్గర నుండి అప్పుగా తీసుకున్నాడు. మొదటి 2 సంవత్సరాలకు 6% వడ్డీ రేటుతో, తర్వాత 3 సంవత్సరాలకు 9% వడ్డీ రేటుతో, 5 సంవత్సరాల తర్వాత ఎంతకాలమైనా 14% వడ్డీ రేటు చెల్లించడానికి ఒప్పుకున్నాడు. 9 సంవత్సరాల తర్వాత అతను మొత్తము 11,400 రూపాయలు వడ్డీగా చెల్లించాడు. అయితే అతను అప్పు తీసుకున్నటువంటి అసలు ఎంత? సో మన టార్గెట్ ఏంటంటే మొత్తం కూడా 9 సంవత్సరాలు 9 ఇయర్స్ అండి. మన టార్గెట్ ఏంటి? టోటల్ కూడా 9 ఇయర్స్. 9 ఇయర్స్ అండి. ఫస్ట్ సో 2 ఇయర్స్కి ఫస్ట్ 2 ఇయర్స్కి అండి 2 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమా 6. సో 2 × 6 అంటే ఎంతమా 12. 2 × 6 ఈజ్ వాట్? 12%. 2 × 6 ఈజ్ వాట్ అమ్మా? 12%. నెక్స్ట్ 3 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 9%. సో 9 × 3 ఎంతమ్మా? 27. 9 × 3 ఎంత అండి? 27. చూడండి అమ్మా, ఫస్ట్ 2 ఇయర్స్కి 12%, నెక్స్ట్ 3 ఇయర్స్కి 27% అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మనకు మొత్తం 9 ఇయర్స్ కావాలి కదా.
సో 5 years కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకెన్ని ఇయర్స్ ఉంటుంది? 4 years ఉంటుంది. సో 4 years ఉంటుందండి. ఆ 4 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అమ్మా? 14%. ఆ 4 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 14%. సో 14% కదా. మిగతా కాలం ఎంత కాలమైనా ఆ సంవత్సరానికి ఎంతమ్మా? 14%. అంటే 14 × 4 56. సో 14 4 56. చూద్దాం. 12 + 27 39. 39 + 56. సో 39 + 56 95. సో 95%. 95% ఇస్ ద వడ్డీ రేటు, మొత్తము వడ్డీ రేటు, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 95% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ 11,400. 11,400. సో నౌ వీ నీడ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ వాట్? 100%. అసలు అంటే 100%. 95% విలువ 11,400 ఉంటే 100% విలువ 11,400 కన్నా ఎక్కువ ఉంటుంది. సో 11,400 కన్నా ఎక్కువ ఉంటుంది, దానికి దగ్గరగా ఉంటుంది. 11,400 కన్నా ఎక్కువ, దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆప్షన్ ఈజ్ వాట్? ఆప్షన్ ఏ. మళ్ళీ దాన్ని సర్కట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే చూపిస్తాను. సో 5 ఎన్ని టైమ్స్ అమ్మా? 5 19 times, 5 20 times. సో 19 టేబుల్ హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్ అండి? 600 times. సో 20 × 600 12,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12,000. ఇలా చేయాల్సిన అవసరం లేదండి. 95% 11,400 అయినప్పుడు 100% 11,400 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, దాని దగ్గరగా ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. 1,500 rupees is divided into 2 parts and lend one at 5% rate and another at 6% rate. After 3 years, total simple interest is 246. Then find the ratio between the principals of 2 parts respectively. తన దగ్గర ఉన్నటువంటి 1,500 రూపాయలను 2 భాగాలుగా చేసి ఒక దానిని 5% వడ్డీ రేటుతో, మరొక భాగాన్ని 6% వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే 3 సంవత్సరాల్లో వచ్చేటువంటి బారు వడ్డీల మొత్తం 246 రూపాయలు అవుతుంది. అయితే అసలు మధ్య నిష్పత్తి ఎంత? సో సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరం కూడా వడ్డీ అనేది సమానం. సాధారణ సంవత్సరంలో ప్రతి సంవత్సరం వడ్డీ అనేది సమానం. 3 సంవత్సరాలకు వడ్డీ 246 అవుతే 3 years ఇంట్రెస్ట్ ఈజ్ 246. దెన్ 1 year ఇంట్రెస్ట్ ఈజ్ వాట్? 82. 1 year ఇంట్రెస్ట్ ఈజ్ వాట్? 82. సో 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 246. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్. So 1 year interest is what? 246/3, that is 82. So that 82 is interest on what? That 82 is interest on what? Principal. So rate of interest is always calculated on principal. Rate of interest is always calculated on principal. Therefore rate of interest is equal to what? 82/1500 into 100%. That is a mixed rate of interest. That is overall rate of interest. Some part at 5%, some part at 5%. Another part at 6%, another part at 6%. Overall it is what? Overall it is what? So 82/1500 into 100. 2 zeros get cancelled. 82/15. Take it directly, amma. Don't calculate. If you calculate, you will get decimals. So in terms of decimals, it will take some time. So just keep 82/15 like that. Whenever you got this type of fractions, ఈ రకంగా భిన్నాలు ఎప్పుడైనా మీకు వస్తే డైరెక్ట్గా మీరు మల్టిప్లై సబ్ట్రాక్ట్ చేయొద్దమ్మా. ఉన్నటువంటి డినామినేటర్ని ప్రతి నెంబర్తో మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్ అనేది. ఇప్పుడు చూడండి 15 క్యాన్సిల్ అయిపోతుంది. సో 15 5 జార్స్ ఎంత అమ్మా? 75. సో 15 6 జార్స్ ఎంత? 90. చూడండి 90 82 డిఫరెన్స్ ఇస్ వాట్? 8. 75 82 డిఫరెన్స్ ఇస్ వాట్? 7. సో 8:7. సో అసలు నిష్పత్తి 8:7. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 1% takes 2550 at compound interest at 4% per annum and repay in 2 equal annual installments over 2 years. How much so do he pay for the each installment? So ఇది ఇన్స్టాల్మెంట్ కేస్ అండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కేస్. దర్ ఆస్కింగ్ ఎక్స్ వాల్యూ, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలని అడుగుతున్నారు. సో ఒక వ్యక్తికి 2,550 రూపాయలు 4% సాలిన వడ్డీ రేటుతో చక్ర వడ్డీకి తీసుకుని 2 సంవత్సరాల్లో 2 సమాన సాలిన వాయిదాల్లో చెల్లించను. ఒక్కో సాలిన వాయిదాకి ఎంత మొత్తం చెల్లించవలను? సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ సో మనకు ఎప్పుడైనా సరే ఈ వాయిదా పద్ధతి, చక్రవడ్డీ వాయిదా పద్ధతి వస్తే జస్ట్ మీరు ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. P ఈజ్ ఈక్వల్ టు x/1 + r%. ఈ రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, ఈ రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్గా. అలా క్లియర్ అండి, ఈ రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. సో 2 years అడిగినప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేయండి. x/1 + r%, సింపుల్ ఐ కెన్ రిటన్ యాజ్ r/100. సో 2 years అడిగినప్పుడు 2 times రాయండి. సేమ్ థింగ్నే 2 times రాయండి. ఓకేనమ్మా, 2 years అడిగాడు కాబట్టి సెకండ్ దానికి డినామినేటర్కి స్క్వేర్ యాడ్ చేయండి. సో P ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకేనండి, 3 years అడిగితే క్యూబ్ వరకు రాసుకుంటాం అంతే. సో దీన్ని బై హార్ట్ చేయొద్దు, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. P అంటే అసలు, X అంటే ఒక్కొక్క వాయిదాకి ఎంత చెల్లించాలి, R అంటే వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మరి చూడండి అమ్మా, మనకు P వాల్యూ ఇచ్చినాడండి 2550.
సో 2550 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని కామన్ తీసేయండి. మనం కనుక్కోవాల్సింది కూడా ఎక్స్ని కామన్ తీసేయండి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొద్దండి, చేస్తే టైం పడుతుంది. ఇక్కడ కూడా 1+r/100 ఉంది, ఇక్కడ కూడా 1+r/100 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1+r/100ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి. ఆర్ అంటే ఎంత ఇచ్చినాడమ్మా, ఇక్కడ మనకు 4% ఇచ్చినాడు, అంటే 4/100. 1+4/100 అంటే 1+1/25, అవునా కదా? 4 1s are 425 టైమ్స్. 1+1/25 అంటే 26/25, అవునా కదా? ఎస్, 26/25. 25 1s are 25, 25 + 1 26, 26/25. ఇప్పుడు ఆ 26/25 ఎక్కడ ఉంటుంది? డినామినేటర్లో ఉంటుంది. మరి అది న్యూమరేటర్కి రావాలంటే, అది న్యూమరేటర్కి వస్తే ఉల్టా అవుతుంది కదా, దాన్ని న్యూమరేటర్కి తెప్పిస్తే ఉల్టా అవుతుంది. అప్పుడు మనం ఎలా రాయొచ్చు దాన్ని? 25/26 అని రాయొచ్చు, 25/26 అని రాయొచ్చు. ప్లస్ సేమ్ థింగే మళ్ళీ ఉంటుంది, కాకపోతే స్క్వేర్ ఉంది. 25² 25² ఒకవేళ ఇదే సమ్ము 3 years అడిగారు అనుకోండి, అప్పుడు ప్లస్ 25³ ఓకేనండి. అదే ఇప్పుడు చూడమ్మా, మీరు జాగ్రత్తగా చూస్తే 26² ఎల్సిఎం ఇస్ వాట్? 26². ఎల్సిఎం ఇస్ 26². ఇక్కడ మనకు 26కి 26 క్యాన్సిల్ అవుతే 26 × 25 650. 25² అంటే 625. 650 + 625 1275. సో 1275 1s are 1275 2 times 2550. So 2 times of 676 1352. Your answer is what? 1352. Option A is the right answer. Option A is the right answer. Within seconds we are going to attack directly. ఓకేనండి. మీకు ఒక్క స్టెప్ రాస్తానండి ఎక్స్ట్రా మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ 26² అనేది ఎల్సిఎం అవుతుందండి. ఒక 26కి ఒక 26 క్యాన్సిల్ అవుతే 26 × 25 సో 650 అవుతుంది. 25² అంటే 625 అవుతుంది. నేనేమన్నానంటే ఇందాక 650 625 1275 1275 2 times అన్నాను. అప్పుడు x ఈజ్ ఈక్వల్ 26² అంటే 676 కదా, 676 × 2 అంటే 1352. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ 1352. అలా క్లియర్ అండి. ఇలా చేయొచ్చండి, లేదా వితౌట్ ఫార్ములా కూడా చేయొచ్చు. చాయిస్ అనేది మీదే అండి, వితౌట్ ఫార్ములా కూడా చేయొచ్చు. అసలు అనేది 2550 అండి. సో వడ్డీ రేట్ ఎంతమ్మా? 4% అండి. 4% అంటే 1% అంటే 25.5, 4% అంటే 102, 4% అంటే ఎంత? 102. సో 102 యాడ్ చేయండి అమ్మా, యాడ్ చేయండి. 2652 అంటే మనం చెల్లించాల్సింది ఖచ్చితంగా, ఒకసారి మీరు చూస్తే మనం చెల్లించాల్సింది ఖచ్చితంగా సగం కన్నా ఎక్కువ ఉండాలి. సగం కన్నా ఎక్కువ ఉండాలి అంటే 2652 కదా, మినిమం 1300 అబోవ్ ఉండాలి. మనం పే చేయాల్సింది మినిమం 1300 అబోవ్ ఉండాలి. సో 1300 అబోవ్ ఉండాలి, 1300 దగ్గరగా ఉండాలి. 1352 తీసుకుని వెళ్దాం. ఓకేనమ్మా. సో 1352 పే చేస్తే ఇంకెంత ఉంటుందమ్మా? 1300 ఉంటుంది. సో మళ్ళీ 4% తీసుకున్నాం అనుకోండి, 52 వస్తుంది, అంటే 1352 అవుతుంది. మీరు సెకండ్ ఇన్స్టాల్మెంట్లో కూడా 1352 పే చేస్తే మనకు సెటిల్మెంట్ అయిపోయిందా లేదా, చివరికి 0 వస్తుందా లేదా, అలా క్లియర్ అండి. అంటే వితౌట్ ఫార్ములా కూడా ఇది చేయొచ్చండి, కానీ 3 years అడిగినప్పుడు ఇది కష్టమవుతుందండి. అందుకని ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. The difference between the compound interest and simple interest over 2 years, so on 18,000 is 405. Then what is the interest rate? 18,000 రూపాయలపై 2 సంవత్సరాలు అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 405 రూపాయలైనా సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? సో 2 years డిఫరెన్స్ మీకు ఆల్రెడీ చెప్పున్నానండి ప్రీవియస్ డిస్కషన్లో కూడా. సో 2 years డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు సో P ఇంటూ R/100 హోల్ స్క్వేర్, R/100 హోల్ స్క్వేర్. ఇదేంటమ్మా? సో 2 yearsకి డిఫరెన్స్, సాధారణ వడ్డీకి చక్ర వడ్డీకి 2 yearsకి డిఫరెన్స్ 405 ఇచ్చినాడండి. డిఫరెన్స్ 405 ఇచ్చినారు. ప్రిన్సిపల్ 18,000 ఇచ్చినారు. సో వడ్డీ రేటు మనం ఫైండ్ అవుట్ చేయాలి. R/100 ఇంటూ R/100. సో ఒకసారి మీరు చూస్తే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ ఒకసారి మీరు చూస్తే, సో ఇక్కడ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది, లేదా 3 zeros-కి 3 zeros క్యాన్సిల్ చేయండి. ఓకేనమ్మా. సో 2 5s are 2 9s are 9 ఎన్ని టైమ్స్ పోతుందండి? 945 times 405, 945 times, because 1045 times 450. So 405 is exactly 45 less for 450. So 945 times 405, 5 into 45 225. So R square is equal to 225. So R is equal to what? 15. Therefore వడ్డీ rate of interest is 15%. Rate of interest is what? 15%. Option A is the right answer. Shankar lent some of the money to Sumati for a period of 3 years at some rate of interest. If the 2% is kept at higher rate, so then 360 rupees receive high. How much is the money? So principal is how much?
శంకర్ తన వద్ద ఉన్నటువంటి కొంత డబ్బును సుమతికి 3 సంవత్సరాల కాలానికి కొంత వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. అదే 2% ఎక్కువ వడ్డీ రేటుతో ఉంచినట్లయితే 300 రూపాయలు అధికంగా వచ్చేది. ఆ డబ్బు ఎంత? ఒకసారికి మీరు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే సో హయ్యర్ 2% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే మీరు కన్సిడర్ చేయండి అమ్మా. ఒకసారికి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2% ఎక్స్ట్రా ఇవ్వడం వల్లే కదా నీకు 360 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది కదా. ఆ 2% ఎక్స్ట్రా లేకపోతే మీకు నార్మల్గానే వచ్చేది. అంటే 2% వడ్డీ రేట్ని పెంచడం వల్ల మీకు 360 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే 1 ఇయర్ అంటే 2%, సమ్ ఇయర్ అనేది 3 ఇయర్స్ కదా, సమ్ అనేది 3 ఇయర్స్ కదా. 1 ఇయర్కి 2% ఎక్స్ట్రా, 3 ఇయర్స్కి 6% ఎక్స్ట్రా. డ్యూ టు దట్ 6% ఎక్స్ట్రా ఓన్లీ యు ఆర్ గెటింగ్ 360 రూపీస్ ఎక్స్ట్రా. అంటే 6% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ 360. దెన్ 100% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ వాట్? 660 times 160 times 6,000. Your answer is 6,000. So your answer is what? Option A. Option A is the right answer. చూడమ్మా, సో అధికము మాత్రమే కన్సిడర్ చేయండి. ఎంత శాతం అధికం అంటే 2% అధికం. ఎంత శాతం అధికమో 2% అధికం. ఎన్ని సంవత్సరాలకంటే సమ్ అనేది 3 సంవత్సరాలకి. ఒక సంవత్సరానికంటే 2%, 3 years అంటే 6%. Due to that 6% only, 6% of the principal is nothing but 6% of the principal is nothing but 360. అంటే ఆ 6% ఎక్స్ట్రా వల్లే మనకు 360 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. మనకు కావాల్సిన 100% అండి. సో 100% విల్ బి ఈక్వల్ టు వాట్? 6 ఎన్ని టైమ్స్ అమ్మా? 60 టైమ్స్ అండి. సో 160 టైమ్స్ ఇస్ వాట్ అమ్మా? 160 టైమ్స్ ఇస్ వాట్? సో 6000. 160 టైమ్స్ ఇస్ వాట్? 6000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? 6000. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6000. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A person sells an article for a loss of 5%. He would have made a 5% profit if it had been sold it for 80 rupees more. So how much did the article cost? ఒక వ్యక్తి ఒక వస్తువుని 5% నష్టానికి అమ్మాడు. 5% నష్టానికి అమ్మాడు. సో 80 రూపాయలు ఎక్కువ ధరకి అమ్మినట్లయితే అతనికి 5% లాభం వచ్చేది. అయితే వస్తువు యొక్క కొన వెల ఎంత? ఫస్ట్ టైం 5% లాస్ వచ్చిందండి. ఫస్ట్ టైం 5% లాస్ వచ్చిందండి. వస్తువు ధరను పెంచి అమ్మడం వల్ల 5% ప్రాఫిట్ వచ్చిందండి. అంటే +5కి -5కి డిఫరెన్స్ ఎంత అండి? +5కి -5కి డిఫరెన్స్ ఎంత? 10%. చాలామంది 0 అనుకుంటారు. నో, -5కి +5కి డిఫరెన్స్ ఎంత? +10. డిఫరెన్స్ ఇస్ 10%. ఆ 10% డిఫరెన్స్ దేనివల్ల వచ్చింది? ఈ 80 రూపీస్ పెంచడం వల్లే కదా. 80 రూపీస్ పెంచడం వల్ల 10% వస్తుంది కాబట్టి అంటే 10% ఆఫ్ ద సిపి ఈజ్ నథింగ్ బట్ 80 రూపీస్. 10% of CP is nothing but 80 rupees. Then we need cost price. Cost price is nothing but 100%. 100% is what? 10% is what? 80. 10 8s are 100 8s are 800. Your answer is what? 800. Option A is the right answer. Option A is the right answer. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇనిషియల్గా 5% నష్టం వచ్చిందండి. ఓకేనండి, కొంత రేటుకి అమ్మడం వల్ల. ఈసారి పెంచి అమ్మడం వల్ల +5 అంటే 5% ప్రాఫిట్ వచ్చిందండి. అంటే ఈ 10% దేనివల్ల డిఫరెన్స్ వచ్చిందండి? ఈ 10% దేనివల్ల డిఫరెన్స్ వచ్చింది? సో 80 రూపీస్ అమ్మడం వల్ల. అంటే 10% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 80 రూపీస్. దెన్ వీ నీడ్ వాట్? 100% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్? 100% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్? 10 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 8 టైమ్స్. 108 టైమ్స్ ఇస్ వాట్ అమ్మా? సో 800. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 800. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 800. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? నెక్స్ట్ క్వశ్చన్. What is the profit percentage of the trader if he buys a 10x for 18 rupees and sells 4x for 8 rupees? సో 10 కోడిగుడ్లను 18 రూపాయలకి కొని 4 కోడిగుడ్లను 8 రూపాయలకి అమ్మితే ఆ వ్యాపారికి వచ్చేటువంటి లాభ శాతం ఎంత? చూద్దాం. సో 10x ఫర్ 18 రూపీస్. దిస్ ఈజ్ బై అంటే కాస్ట్ ప్రైస్, కొన్న వెల. 10x కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 18 రూపీస్. 10x యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 18 రూపీస్. జాగ్రత్త చూడమ్మా. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే 4x ఎంతమ్మా? సో 4x ఎంత? 8 రూపీస్. 4x ఎంత అంటే 8 రూపీస్. అంటే దీన్ని డైరెక్ట్గా కూడా చేయొచ్చండి. సో ఇప్పుడు 10x 18 రూపీస్ అంటే 1 ఎగ్ ఎంత అవుతుందండి? 1.8 అవుతుంది. 1 ఎగ్ ఎంత అవుతుందమ్మా? 1.8 అవుతుంది. సో 4 8 అంటే 4x 8 రూపీస్ అంటే 1 ఎగ్ ఎంతమ్మా? 2 రూపీస్. అంటే 1 ఎగ్ కాస్ట్ ప్రైస్ ఇస్ 1.8, 1 ఎగ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 2 రూపీస్. అప్పుడు ప్రాఫిట్ ఎంత అండి? 0.2. లాభం ఎంతమ్మా? 0.2. ఓకేనమ్మా. సో ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటింగ్ ఆన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 1.8. సో 0.2 బై 1.8 అంటే సింపుల్గా దీన్ని మనం 1/9 అని రాయొచ్చా? ఎస్, 1/9 అని రాయొచ్చు. 1/9 అంటే 11 1/9. మీకు భిన్న పట్టిక చెప్పున్నాను మొదటి క్లాస్లోనే, మైండ్ క్యాలిక్యులేషన్స్లోనే భిన్న పట్టిక చెప్పున్నాను. 1/9 అంటే 11 1/9. అది ఎలా వస్తుందో డౌట్ వస్తే ఇంటూ 100 చేయండి. 1/9 ఇంటూ 100 అంటే 9 11 times 99. రిమైండర్ ఈజ్ 1 1/9. 11 1/9. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ.
P sells an article to Q with a 25% profit. Q sell it to R with 15% loss. R sells it to S for 20% profit. S bought it for 204 rupees. Then P's cost price is what? P ఒక వస్తువుని Qకి 20% లాభంతో, Q దాన్ని 15% నష్టంతో R కమ్మాడు. R దాన్ని 20% లాభంతో S కమ్మాడు. S దాన్ని 204 రూపాయలు కొంటే మరి P ఆ వస్తువుని కొన్న వేల ఎంత? సో P ఎంత కొన్నాడో తెలియదండి. సో P ఎంత కొన్నాడో తెలుసమ్మా మీకు? తెలియదండి. I assume as 100 అని అనుకుందామమ్మా. ఓకేనండి. సో P Qకి అమ్మాడండి. ఎంత పర్సెంట్ లాభంతో అమ్మాడండి? 25% ప్రాఫిట్తో అమ్మాడు. సో 25% ఆఫ్ 100 25, 25% ఆఫ్ 100 25. అప్పుడు ఏమవుతుందండి? 125 అవుతుందండి. అప్పుడు ఏమవుతుందండి? 125 అవుతుంది. సో Q 125 కొన్నాడు. Qrకి 15% నష్టంతో అమ్మాడండి. సో 15% నష్టంతో అమ్మాడు. సో నష్టంతో అమ్మాడు Qrకి. చూద్దామమ్మా. 125 మీద 15%, 10% అంటే 12.5, 10% అంటే 12.5, 5% అంటే 6.25, 12.5 6.25, సో 18.75. ఓకేనండి. సో ఇప్పుడు 18.75 సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి మనకు? సో 106.25 వస్తుంది. 106.25. సో ఇప్పుడు R ఎవరికి అమ్మాడండి మళ్ళా? సో R దాన్ని 20% లాభంతో S కమ్మాడు. R దాన్ని 20% ప్రాఫిట్తో S కమ్మాడు. 20% ప్రాఫిట్ అండి. 10% ఎంతమ్మా? 106.25 10% ఎంత? 10.625, 10.625 కదా. సో 10% ఎంత? 10.625. ఇప్పుడు 20% అంటే 2 into 10.625. చూడండి ఒకసారి. 2 into 10 అంటే 20, 625 into 2 అంటే 1250 అంటే 1.250. 1250 అంటే 1.250. అప్పుడు ఎంత అవుతుందండి మనకు? 21.25. సో 0 ఉంటుంది, దాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఇది ఎస్ అమ్మ. సో 106కి 21 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 106కి 127 వస్తుంది. 127 వస్తుంది. 0.25 అంటే 0.5 అంటే 127.5. అంటే మనం 100 అనుకుంటే అకార్డింగ్ టు 100 ఇట్ ఈస్ 127.5. కానీ ఎస్ దాన్ని ఎంత కొన్నాడండి? 204 రూపీస్ కొన్నాడండి. ఎస్ దాన్ని ఎంత కొన్నాడండి? 204 రూపీస్ కొన్నాడు. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లమ్ దిస్ ఈజ్ వాట్? 204. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? సో దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. సో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి అమ్మా, అన్ని టైమ్స్ ఇట్ క్యాన్సిల్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే సర్కస్ అయితే చేయొద్దండి. క్రాస్ మల్టిప్లై చేస్తే సర్కస్ అయితే చేయొద్దు. ఒకసారి కింద మీరు చూస్తే కినా, సో ఒకసారి కింద మీరు అబ్జర్వ్ చేస్తే 120 ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉంది, 120 ఉంది, లేదా 130 అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా 130 అనుకుందాం. 130 అనుకుంటే 130 into 1.5 చేయండి. 130 into 1.5 అంటే సో 130 into 130 into 0.5 అంటే 6.5 అంటే 65. అప్పుడు 195 వస్తుంది. కానీ మన ఆన్సర్ 150 కన్నా ఎక్కువ ఉండాలి. 150 కన్నా ఎక్కువ ఉండాలి. 150 కన్నా ఎక్కువ ఉండాలి. నేను చెప్పింది అర్థమైందా? ఇది అప్రాక్సిమేట్గా 130 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంటూ 1.5 చేస్తే సో 130 into 1.5, 130 1s 130, 130 halves 65, 65 plus 130 195. కానీ దానికన్నా ఎక్కువ ఉంది. అంటే మన ఆన్సర్ 150 కన్నా ఎక్కువ ఉండాలి. సో 150 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. మీరు క్రాస్ మల్టిప్లై చేసి సర్కట్ చేసినా మీ ఆన్సర్ 160 వస్తుంది. మీరు కావాలని చెక్ చేసుకోండి. అంటే ఇది అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ పోతుందండి? 1.6 టైమ్స్ పోతుందండి. సో 1.6 into 100, 1.6 into 100, 160. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. The shopkeeper sold a saree for 266 rupees with 5% discount on the market price. If he did not give any discount, he would get 12% profit on the cost price. Then find the cost price of the each saree. సో చీటీపై ఉన్న ధరపై 5% డిస్కౌంట్తో దుకాణదారుడు ఒక్కొక్క చీర 266 రూపాయలకు అమ్మాడు. డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే అతను కొన్న వేలపై 12% లాభం వచ్చేది. ప్రతి చీర కొన్న వేల ఎంత చూద్దాం. 5% డిస్కౌంట్ ఇస్తే 266 రూపీస్కి అమ్ముతున్నారండి 5% డిస్కౌంట్తో. అంటే 5% డిస్కౌంట్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? 95%. అంటే 95% ఆఫ్ ఎంఆర్పి ఈజ్ నథింగ్ బట్ 95% ఆఫ్ ఎంపీ విల్ బీ ఈక్వల్ టు 266 రూపీస్. సో వీ నీడ్ వాట్? 100% ఆఫ్ ఎంపీ. ఎందుకంటే డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే అన్నాడు. డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే 100%కి అమ్మాలి. సో ఫస్ట్ కేసులో 5% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 95% రాసా. అంటే 95% వాల్యూ అనేది 266 రూపీస్కి ఈక్వల్. అయితే 100% వాల్యూ ఎంత చూద్దాం. 520 టైమ్స్, 519 టైమ్స్, 19 ones are 19 4 times. So 20 into 14 280. So market price is 280. Market price is what? 280.
సో మార్కెట్ ప్రైస్ ఇస్ 280. డిస్కౌంట్ ఏమీ ఇవ్వకపోతే కొన్న వెలపై 12% లాభం వస్తుంది. అంటే 12% లాభం అంటే ఎంతమ్మా? 112%, 112%. 112% ఆఫ్ సిపి ఈజ్ నథింగ్ బో అమ్మా. డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రాయితీ ఏమి ఇవ్వని వెడల సో ప్రకటన వెలే అమ్మిన వెల అవుతుంది. అంటే 280 రూపీస్నే అమ్మిన వెల అవుతుంది, 280 రూపీస్ అమ్మిన వెల అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన 100% ఆఫ్ సిపి. ఒకసారి కానీ మీరు చూడండి, క్యాలిక్యులేట్ చేయొద్దండి, ఎవరు కూడా క్యాలిక్యులేట్ చేయొద్దు. 112% అంటేనే 280, 100% అంటే సో 112 కన్నా తక్కువ కదా. అంటే మన ఆన్సర్ కూడా 280 కన్నా తక్కువ ఉండాలి కదా. సో 280 కన్నా తక్కువ ఉండాలి. 280 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 250. సో 250 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలా డైరెక్ట్ చేయొచ్చు, లేదు మీకు సమ్ము కావాలంటే చెప్తాను, నో ప్రాబ్లం. సో ఒకసారి కానీ మీరు చూసినట్లయితే 112 2.5 టైమ్స్ ఇట్ గోస్. 2.5 into 100 250. సో మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎగ్జామ్ హాల్లో మాత్రం మనం త్రూ ఆప్షన్ ద్వారా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే అనవసరమైన క్యాలిక్యులేషన్ చేయకూడదు. 112 2s are 224, 112 halves are 56, 56 plus 224 280. So 100 into 2.5, so 250. Your answer is what? Option A. A trader bought 2 items for 880 rupees, one of which is sold it for 30% profit and the other for so 10% loss. In this process he did neither profit nor loss. So what is the selling price of the item sold for profit? సో ఒకసారి మీరు చూస్తే ఒక వ్యాపారి 2 వస్తువుల్ని 880 రూపాయలకి కొని అందులో ఒకదాన్ని 30% లాభానికి మరొక దాన్ని 10% నష్టానికి అమ్మాను. ఈ క్రమంలో అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. సో లాభమునకు అమ్మినటువంటి వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత? దీన్ని అండర్లైన్ చేయండి. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ సోల్డ్ ఫర్ ప్రాఫిట్? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాభమునకు అమ్మిన వస్తువు యొక్క కొన్న వెల కాదు, లాభముకు అమ్మిన వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత? ఫస్ట్ చూద్దాం. ఒక వస్తువుని 30% లాభానికి మిక్చర్ సార్ ఎలిగేషన్ ద్వారా చేద్దాం, మిశ్రమాల ద్వారా చేద్దాం. మరొక వస్తువుని 10% నష్టానికి. సో ఓవరాల్గా లాభము రాలేదు నష్టము రాలేదు అంటే 0%. ఓవరాల్గా లాభము రాలేదు నష్టము రాలేదు. -10కి 0కి డిఫరెన్స్ 10, 30కి 0కి డిఫరెన్స్ 30. సో అప్పుడు 1:3. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్. 4 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 880. 4 పార్ట్స్ 880 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందంటే 220 అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా? 220 అవుతుంది. అంటే లాభానికి అమ్మినటువంటి వస్తువు యొక్క కొన్న వెల 220. చాలామంది ఏమనుకుంటారంటే 220 ఆప్షన్ లేదు కదా అని చెప్పేసి నన్ ఆఫ్ దిస్ క్లిక్ కొడతారు. అడిగింది కొన్న వెల కాదు. కొన్న వెల అడిగితే 220 మీ ఆన్సర్, కానీ అడిగింది అమ్మిన వెల. సో 220 అనేది కొన్న వెల అండి. లాభముకు అమ్మినటువంటి వస్తువు యొక్క కొన్న వెల. ఎంత శాతం లాభానికి అమ్మాడండి? 30% లాభానికి అమ్మాడు. సో 10% అంటే 22, 30% అంటే 66. అప్పుడు మీకు ఎంత అవుతుందండి? 286 అవుతుంది. మీ ఆన్సర్ ఏమవుతుందండి? 286 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అమ్మా, ఏ మర్చెంట్ ఫిక్స్డ్ ద మార్కెట్ ప్రైస్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. సో అండ్ at a discount of and he sells at a discount of 10%, then what is the profit percentage? ఒక వర్తకుడు తన వద్ద ఉన్నటువంటి వస్తువులపై అసలు ధర కన్నా 20% అధికంగా ముద్రించాడు. సో నిర్ణయించిన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తే సో అతనికి లాభ శాతం ఎంత? చూడమ్మా, అసలు ధర ఎంతో తెలియదు నాకు. ఐ డోంట్ నో. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఐ అస్యూమ్ యాజ్ 100. సో నేను ముద్రించేటప్పుడు అంటే నేను ప్రింట్ చేసేటప్పుడు 20% అధికంగా ముద్రించాను. సో ఐ మార్కెట్ దట్ మార్కెట్ ప్రైస్ యాజ్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ 120 అవుతుంది. నేను 10% డిస్కౌంట్ ఇస్తున్నాను. 10% అని 120, 12 రూపీస్. 12 రూపీస్ డిస్కౌంట్కి ఇచ్చి సో 12 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 108కి నేను సేల్ చేస్తున్నాను. 100 రూపీస్ ఆర్టికల్ని 108కి సేల్ చేస్తున్నాను. therefore my profit percentage is what? 8%. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వన్స్ అగైన్, అసలు విలువ నాకు తెలియదు, కొన్న విలువ నాకు తెలియదు. ఐ అస్యూమ్ యాజ్ వాట్? 100. సో ఎంత అబోవ్ ప్రింట్ చేస్తున్నాను నేను? 20% అబోవ్ ప్రింట్ చేస్తున్నాను. 20% అబోవ్ ప్రింట్ చేస్తున్నాను. 20% ఆఫ్ 120, 20% ఆఫ్ 120. అప్పుడు ఎంత అవుతుందండి? 120 అవుతుందండి. 120 అవుతుంది. ఇదేంటంటే మార్కెట్ ప్రైస్ అండి. ఇదేంటమ్మా? మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ 120 అండి. మార్కెట్ ప్రైస్ ఈజ్ 120. ప్రకటన వెల 120. సో రాయితీ ఎప్పుడు కూడా ప్రకటన వెల మీద ఇస్తారండి. డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటింగ్ ఆన్ సో మార్కెట్ ప్రైస్. 10% రాయితీ ఇస్తున్నారండి, 10% డిస్కౌంట్. సో 10% అని 120, 12 రూపీస్ అండి. దెన్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్ అమ్మా? అమ్మిన విలువ 108. అమ్మిన విలువ ఎంత అండి? 108. కొన్న విలువ 100, అమ్మిన విలువ 108. దెన్ ప్రాఫిట్ ఎంత? 8.
So profit percentage is what? 8%. So your answer is what? Option B. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చున్నాడు ఇక్కడ, థియరిటికల్ క్వశ్చన్ ఇచ్చున్నాడు, చూద్దాం. సో మీకు లాభ నష్టాల క్లాస్ చెప్పినప్పుడు చెప్పుంటాను వీటి గురించి. సో క్లియర్గా ఒకసారి చూద్దాం. డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే దాన్ని ఏమంటాం? ఇప్పుడే మీకు చెప్పినాను, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే దాన్ని ఏమంటామండి? మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ పర్సంటేజ్ అంటాం. అంటే 1 అనేది బి ఉండాలి, 1 అనేది బి ఉండాలి, అన్ని ఆప్షన్స్ అదే ఉంది. డిస్కౌంట్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే ఏం చేస్తాం? ఓకేనమ్మా. సో డిస్కౌంట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. డిస్కౌంట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద అంటే ఎప్పుడు ఎవరు చూడండి, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. డిస్కౌంట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. అసలు కాస్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఎవరు ఎప్పుడు కూడా, అది ఇస్తే గవర్నమెంటే ఇస్తుంది. అంటే గవర్నమెంట్ ఇస్తే దాన్ని ఏమంటాం? సబ్సిడీ అంటాం. గవర్నమెంట్ ఇస్తే దాన్ని ఏమంటాం? సబ్సిడీ అంటాం. సబ్సిడీ అనేది ఒక ప్రైవేటు ఆపరేటర్ ఇవ్వడు. సబ్సిడీ ఎవరు ఇస్తారు? గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంట్ కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఇస్తే దాన్ని సబ్సిడీకి అమ్ముతున్నారని చెప్తారు. అంటే గవర్నమెంట్ ఇచ్చేదాన్ని సబ్సిడీ అంటాం. సో డిస్కౌంట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ సబ్సిడీ. ఓకేనమ్మా. సో ఇంక్రిమెంట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఇంక్రిమెంట్ ఆన్ సెల్లింగ్ అంటే సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంటే సేల్స్ ట్యాక్స్ మనం దాని మీద వేస్తాం. అంటే 100 రూపాయలు ఉంది మనం అమ్మేది, దానికన్నా ఇంకా ఎక్కువ అమ్మాలంటే సో దాన్ని సేల్స్ ట్యాక్స్ యాడ్ చేసి అమ్ముతారు, అప్పుడు మనకు సేల్స్ ట్యాక్స్ అంటాం దాన్ని. సో నెక్స్ట్ డిస్కౌంట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటే కమిషన్. సో సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చేటువంటి డిస్కౌంట్ని ఏమంటారు? కమిషన్ అంటారు. సో ఒక్కోసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారు, వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఉండవు. వాళ్ళు సెల్లింగ్ చేసేటంటే వాళ్ళు ఏదైతే డెలివరీ చేస్తారో దాని మీద వాళ్ళ యొక్క కమిషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 1000 రూపాయలు అంటే వర్త్ చేసేటువంటి సో ఫుడ్ని వాళ్ళు డెలివరీ చేస్తే ఆ 1000 రూపాయల మీద వాళ్ళకి కమిషన్ ఉంటుంది. అంటే ఆ 1000 రూపాయలు అనేది అమ్మిన వేళ, దాని మీద వాళ్ళకి కమిషన్ ఇస్తారు. సో అంటే అమ్మిన వేళ మీద ఇచ్చేదాన్ని కమిషన్ అంటాం. సో ప్రకటన వేళ మీద ఇచ్చేదాన్ని మనం రాయితీ అంటాం. సో అమ్మిన వేళ మీద ఇచ్చేదాన్ని మనం సో ఏమంటారండి? కమిషన్ అంటాం. సో అసలు ధరపై తగ్గిస్తే అసలు తగ్గించరు ఎవరు కూడా, ఇస్తే గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చేదాన్ని సబ్సిడీ అంటాం. అమ్మిన వేళపై అంటే అమ్మిన వేళ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే దానికి సేల్స్ ట్యాక్స్ యాడ్ చేసాం అనుకుంటాం. అమ్మిన వేళ కంటే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉందంటే సేల్స్ ట్యాక్స్ యాడ్ చేశారనుకుంటాం. సో అమ్మకపు విలువ మీద అంటే సెల్లింగ్ ప్రైస్ మీద మనకు డిస్కౌంట్ ఇస్తుంటే దాన్ని మనం సో కమిషన్ అంటాం. సో ప్రకటన వేళ మీద తగ్గింపిస్తే దాన్ని డిస్కౌంట్ అంటాం. సో ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది చూద్దాం. సో 1 అనేది బి ఉండాలి, అన్నిట్లో బి ఉంది. సో 2వ అనేది ఏ ఉండాలి, 2A ఉండాలి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 2A ఉండాలి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 3D ఉండాలి, 3D ఉండాలి. సో 2 ఆప్షన్స్లో ఉన్నాయి. 4 సో 1B 2A 3D 4C ఐ థింక్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ పెట్టినా కూడా రైటే. 1B 2A 3D 4C ఈ రెండిట్లో ఏ ఆప్షన్ పెట్టినా కూడా కరెక్టే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ డి. A grocer bought 80 kg of sugar at 13.50 per kg and mixed it with 120 kg of sugar at 16 rupees per kg. At what rate should he sell it in order to get 16% profit? సో 16% ప్రాఫిట్ రావాలి అంటే సో అతను ఒక్కొక్క కేజీని ఎంత కమ్మాలి? సో 2 రకాల ఇక్కడ చక్కెర ఉందండి. ఒక రకమైన చక్కెర 13.50 per kg, అలాంటి వాటిని 80 kg పర్చేజ్ చేశాడు. సో మరొక రకము 16 రూపాయల ప్రకారము 120 kg పర్చేజ్ చేశాడు. సో ఈ రెండింటిని కలిపి 16% లాభం రావాలంటే అతను కేజీ ఎంత కమ్మాలి చూద్దాం. ఫస్ట్ ఓవరాల్ కాస్ట్ ప్రైస్ చూద్దాం, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. సో 80 × 13.50, 80 × 13 1040, 80 × 0.5 సో 40 + 1040 1080 అంటే 80 × సో 13.5 1080. నెక్స్ట్ 120 kg, ఒక్కొక్క కేజీ ఎంతమ్మా? 16 రూపాయలు. 120 × 16 రూపాయలు, 120 × 16 రూపాయలు, 16 times 192 అంటే 1920. అంటే ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్? 3000. 3000. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్? 3000. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్? 3000. దీని మీద మనకి ఎంత ప్రాఫిట్ రావాలంటే 16% ప్రాఫిట్ రావాలి. 16% ప్రాఫిట్ రావాలి. 16% ప్రాఫిట్ అంటే 1% అంటే ఎంత? 30. 16% అంటే 480. అంటే మనం ఎంత కమ్మాలండి? 3480 కమ్మాలి. మనం ఎంత కమ్మాలండి? 3480కి మనం సేల్ చేయాలి. ఎన్ని కేజెస్? ఇక్కడ ఒక 80 కేజెస్, ఇక్కడ 120 కేజెస్, మొత్తం ఎన్ని కేజెస్ అంటే 200 కేజెస్. 200 కేజెస్ విలువ 3480 అంటే 1 కేజీ విలువ ఎంత? సో జీరోస్ని కాసేపు మర్చిపోండి. 2 టేబుల్లో 348 అనేది 174 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుందండి? 174 టైమ్స్ పోతుంది, అంతే కదా? 174 టైమ్స్ పోతుంది. సో 174 టైమ్స్ పోతుంది. మన ఆప్షన్ 174తో ఉండాలి, అంటే 17.4. సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. There are 2100 soldiers in one defense service.
So they have enough food for 50 days, while some of the go on vacation, food stock are enough for 75 days. How many soldiers went on vacation? ఒక రక్షణ సేవలో 2000 కొంతమంది సైనికులు కలరు. వారికి 50 రోజులు సరిపడేటువంటి ఆహారం నిల్వలు ఉన్నాయి. వారిలో కొంతమంది సెలవులపై వెళ్ళగా ఆహారపు నిల్వలు 75 రోజులు సరిపోను. అయితే సెలవులపై ఇంటికి వెళ్ళిన వారు ఎంతమంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఫుడ్ ఉంది ఒకసారి మీరు చూస్తే, 2100 ఫుడ్, 2100 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి 50 డేస్ సరిపడా ఫుడ్ ఉంది. వాళ్ళకి 50 డేస్ సరిపడా ఫుడ్ ఉంది. ఓకేనండి, 50 డేస్ సరిపడా ఫుడ్ ఉంది వాళ్ళకి. అంటే ఎంత ఫుడ్ ఉంది కదమ్మా? 2100 × 5 అంటే ఎంత వస్తుందండి? 105. మల్టిప్లై చేసేటప్పుడు కంగారు పడద్దండి. 21 5 జాస్ 105. పక్కన 3 zeros ఉన్నాయి, 3 zeros ప్లే చేయండి. ఓకేనండి, ఇంత ఫుడ్ ఉంది. ఇప్పుడు ఈ ఫుడ్ వాళ్ళలో కొంతమంది, వాళ్ళకి అందరూ ఉండే మరి 50 రోజులు వచ్చేది, కొంతమంది ఇంటికి వెళ్ళిపోవడం వల్ల 75 డేస్ వచ్చింది. అంటే ఈ ఫుడ్ 75 డేస్ వచ్చింది అంటే ఎంతమందికి సరిపోతుందో చూద్దాం. సో 1050/75. సో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 75 15 టైమ్స్ పోతుందా? చూడండి, 75 15 టైమ్స్. సో 15 7s are 105, 15 5s are 75. సో ఒకసారి మీరు చూస్తే 75 1s are 75, 75 1s are 75. రిమైండర్ ఎంత? 30, 300 వస్తుంది. అంటే 4 టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. నాట్ 15 టైమ్స్, 14 టైమ్స్ పోతుంది. 75 14 టైమ్స్. 75 1s are 75. రిమైండర్ ఇస్ 30, 30 అంటే 300, 75 4 టైమ్స్ 300. అండ్ ఇట్ గోస్ ఎగ్జాక్ట్లీ 140 టైమ్స్. ఇట్ గోస్ ఎగ్జాక్ట్లీ 140 టైమ్స్. ఇంకో 0 ఉంది కదా, 1400 టైమ్స్. అంటే ఉన్న ఫుడ్ 75 డేస్ పాటు 1400 సోల్జర్స్ సరిపోతుంది. అంటే ఎంతమంది? 2100 ఉంటే మనకు ఫైనల్గా ఫుడ్ 75 డేస్ రావాలి అంటే 1400 మెంబర్స్ సరిపోతుంది. అంటే ఎంతమంది వెకేషన్ మీద బయటికి వెళ్ళి ఉంటారు? 700 మెంబర్స్ వెకేషన్ మీద బయటికి వెళ్ళి ఉంటారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 700 పర్సన్స్ వెకేషన్ మీద బయటికి వెళ్ళి ఉంటారు. అలా క్లియర్ అండి. సో అందరూ ఉండేవాడైతే 50 డేస్ సరిపోయేది, కొంతమంది వెళ్ళిపోవడం వల్ల 75 డేస్ వచ్చింది. అంటే ఉన్న ఫుడ్ 1400 మందికి సరిపోతుంది. అంటే 700 మంది బయటికి వెళ్ళిపోవాలి. So 1 rupee coins, 50 paisa coins, 25 paisa coins are in a bank in 3:8:4. The total value coins in the bank, it is 80 rupees. The total value ఇచ్చున్నారండి. Then what is the total number of coins in the bank and how many rupee coins are there? ఒక సంచిలో రూపాయి 50 పైసలు మరియు 25 పైసల నాణ్యాలు 3:8:4లో కలవు. సంచిలోని నాణ్యములు మొత్తం విలువ 80 రూపాయలు అయితే సంచిలో గల మొత్తం నాణ్యముల సంఖ్య మరియు రూపాయి నాణ్యములు ఎన్ని కలవు? ఒకసారి మీరు జాగ్రత్తగా చూడాలమ్మా. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం విలువ ఇచ్చున్నాడు, ఇక్కడేమో నాణ్యాల నిష్పత్తి ఇచ్చున్నాడు. ఎప్పుడైనా సరే మొత్తం విలువ ఇస్తే మనం విలువల నిష్పత్తిలోకి మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మొత్తం విలువ మెన్షన్ చేసినప్పుడు, సో టోటల్ వాల్యూ మెన్షన్ చేసినప్పుడు మనం వాల్యూ రేషియోలోకి మార్చుకోవాలి. కానీ ఇది కాయిన్స్ రేషియో, కాయిన్స్ రేషియోని వాల్యూ రేషియోలోకి మార్చుకుందాం. ఓకేనండి. సో చూడండి, ఇప్పుడు 3 అనేది 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్కి ఎన్ని పైసా ఉంటాయమ్మా? 100 పైసా ఉంటాయి. అప్పుడు 1 రూపీ కాయిన్స్ ఉంటే అప్పుడు 300 పైసా ఉంటుంది. 8 50 పైసా కాయిన్స్, 150 పైసా కాయిన్ 50 పైసా. 8 50 పైసా కాయిన్స్ అంటే 400 పైసా. 4 25 పైసా, 4 × 25 100. ఇప్పుడు ఇది 300 పైసా, 400 పైసా, 100 పైసా. అంటే విలువల నిష్పత్తులకు మార్చాను, వాల్యూ నిష్పత్తులకు మార్చాను. చూడండి, 3:4:1, 3:4:1. జీరోస్ క్యాన్సిల్ చేస్తే 3:4:1. దిస్ ఇస్ వాట్ వాల్యూ రేషియో. 3:4:1. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 8 పార్ట్స్. 8 పార్ట్స్ అంటే ఎంత అండి? 8 పార్ట్స్ అంటే 80 రూపీస్. దేర్ఫోర్ ఈచ్ వన్ ఇట్ ఈస్ వాట్ అమ్మా? 10 టైమ్స్. 1 part is 10. So 3 parts is 30. 3 parts is 30. So 4 parts is 40. 1 part is what అమ్మా? 10. So 30 rupees in terms of 1 rupee. 30 rupees in terms of 1 rupee అంటే టోటల్ వాల్యూ 30 రూపీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 రూపీ కాయిన్. అలాంటప్పుడు 1 రూపీ కాయిన్లు ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయి. సో అడిగింది మొత్తం నాణ్యముల సంఖ్య, అదేవిధంగా 1 రూపీ. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగాడు, అదేవిధంగా సో 1 రూపీ కాయిన్స్ అడిగాడు. 1 రూపీ కాయిన్స్ 30 ఉండాలి. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉండాలని? 30 ఉండాలి. కానీ ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 40 ఉంది. సో 1 రూపీ కాయిన్స్ ఇక్కడ 30 ఉన్నాయి, ఇక్కడ 30 ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం కాయిన్స్ కూడా అడిగాడు. ఇప్పుడు 50 పైసా కాయిన్స్ రూపంలో 40 రూపీస్ ఉన్నాయి. 50 కాయిన్స్ రూపంలో 40 రూపీస్ ఉన్నాయి. 1 రూపాయికి 2 50 పైసా కాయిన్స్ ఉంటాయి. మరి 40 రూపీస్కి ఎన్ని ఉంటాయండి? 80 ఉంటాయి. 50 పైసా కాయిన్స్ 80 ఉన్నాయి. 1 రూపాయికి 25 పైసా కాయిన్స్ 4 ఉంటాయి. 1 రూపాయికి 4 ఉంటాయి. మరి 10 రూపాయలకి ఎన్ని ఉంటాయండి? 40 ఉంటాయి. అంటే 25 పైసా కాయిన్స్ 40 ఉన్నాయి. సో అదేవిధంగా 50 పైసా కాయిన్స్ 80 ఉన్నాయి. 1 రూపీ కాయిన్స్ 30 ఉన్నాయి. 30 + 80 110, 110 + 40 150. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 150. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా సింపుల్గా మీకు చెప్పాలంటే,
ఇక్కడ మొత్తం కాయిన్స్ అండి ఒకసారి చూడండి, ఇదంతా కూడా చేయకుండా కూడా చెప్పొచ్చు, ఎలా అంటే చూడండి, ఇక్కడ మనకు 384 కదా, 384 అంటే ఎంత 15 కదా, అంటే 15కి మల్టిపుల్ ఉండాలి. ఇది కాయిన్స్ రేషియోనే కదా, 15కి మల్టిపుల్ 160 పోతుందా పోదు, 15కి మల్టిపుల్ 180 పోతుందా పోదు. అందుకని సింపుల్గా మనం 150, 30 అని కూడా చెప్పొచ్చు. సో త్రూ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. A and B start a business with the investments of 12,000, 16,000 respectively. After 8 months, C enters the business with an investment of 15,000 rupees. What is the share of she? So in the total profit after 2 years is 45,600. అతను C యొక్క షేర్ అడుగుతున్నారండి, C యొక్క లాభం అడుగుతున్నాడు, C యొక్క వాటా. ఏబీలో ఒక వ్యాపారంలో 12,000, 16,000 పెట్టి ప్రారంభిస్తారు. 8 నెలల తర్వాత C వాళ్ళతో జాయిన్ అవుతాడు. సో మరి ఆ 2 సంవత్సరాల తర్వాత మొత్తం లాభం 45,600 అవుతే Cకి వచ్చినటువంటి వాటా ఎంత చూద్దాం. సో అన్ని జీరోస్ రిమూవ్ చేయండి అమ్మా, అన్నిట్లో కూడా 3 జీరోస్ ఉన్నాయి, ఆ జీరోస్ రిమూవ్ చేయండి. సో ఒకసారి మీరు చూస్తే ఏ విషయానికి వచ్చేసరికి 12 పార్ట్స్ ప్లే చేశాడు, 24 మంత్స్ పాటు, 2 ఇయర్స్ అంటే 24 మంత్స్. బి విషయానికి వచ్చేసరికి 16 పార్ట్స్, సో 2 ఇయర్స్ అంటే 24 మంత్స్. ఇంకా సి విషయానికి వచ్చేసరికి 8 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు, 8 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు 15 పార్ట్స్తో. 8 మంత్స్ తర్వాత అంటే ఇంకెన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడంటే 16 మంత్స్ ఉన్నట్టు. టోటల్ 24 మంత్స్, 8 మంత్స్ తర్వాత జాయిన్ అయితే 16 మంత్స్ బిజినెస్లో ఉంటాడు. ఇది ఇన్వెస్ట్మెంట్స్, టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో. దీని ప్రకారమే ప్రాఫిట్స్ రేషియో కూడా ఉంటుంది. చూద్దాం, క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేయండి అమ్మా. ఒకసారికి మీరు చూస్తే 15 టైమ్స్ అంటే 240 కదా, 15 టైమ్స్ అంటే 240 కదా. ఇప్పుడు మనకు 48 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎస్, 48 5 టైమ్స్, సో 48 8 టైమ్స్. సార్ 8 టైమ్స్ ఎలా పోతుందని చెప్పారు సార్. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 2 తీసుకుంటే 48, 2 తీసుకుంటున్నామంటే రిమైనింగ్ 8 ఉంటుంది. 48 టేబుల్లో సో మనకు 6 టైమ్స్ పోతుంది. 6:8:5, 6:8:5, 6:8:5 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 19 పార్ట్స్. 19 పార్ట్స్ అంటే ఎంత అండి? 45,600, 45,600. సో ఎన్ని టైమ్స్ అండి? 19 2 టైమ్స్, 19 4 టైమ్స్, అంటే 1 పార్ట్ ఈస్ 2,400, 1 పార్ట్ ఈస్ 2,400. అడిగింది సి అంటే 5 పార్ట్స్ అండి, 5 into 2,400. సో 5 into 24 120, అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12,000. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12,000. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఇస్ వర్కింగ్ పార్ట్నర్, ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్. సో బి is sleeping partner. So A and B have investments of 5,000 and 6,000 respectively. A gets an additional 12.5% of the total profit for running the business. అంటే ఏ వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి అతను శాలరీగా మొత్తం ప్రాఫిట్లో 12.5% తీసుకుంటారు, మిగతా ప్రాఫిట్ని వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఆధారంగా పంచుకుంటారు. ద రెస్ట్ దే షేర్ బేస్డ్ అపాన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ ఇన్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 880 రూపీస్ టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్? ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఏ వాస్తవ భాగస్వామి అంటే కార్యనిర్వాహక భాగస్వామి, బి నామమాత్ర భాగస్వామి. ఏబీలు పెట్టుబడులు వరుసగా 5,000 6,000 రూపాయలతో పెట్టుబడి పెట్టారు. వ్యాపారం నడిపినందుకు గాను అతనికి మొత్తం లాభంలో 12.5% అదనంగా పొందుతాడు. మిగిలిన దాన్ని వారు పెట్టుబడులు ఆధారంగా పంచుకుంటారు. వ్యాపార అనంతరం వచ్చినటువంటి మొత్తం లాభం 880 అయితే దానిలో ఏ వాటా ఎంత? చూడమ్మా, 12.5% మొత్తం ప్రాఫిట్ అండి అతను శాలరీగా తీసుకుంటాడు. అంటే 12.5 అంటే సింపుల్గా మనకు 1/8 కదా, 1/8 కదా. అంటే మొత్తం ప్రాఫిట్ 8 పార్ట్స్ అండి. టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 8 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ 8 పార్ట్స్ అండి. 8 పార్ట్స్ నథింగ్ బట్ 880. 8 పార్ట్స్ నథింగ్ బట్ వాటమ్మా 880. 880లో అంటే 8 పార్ట్స్లో 1 పార్ట్ శాలరీగా తీసుకున్నారండి. 1 పార్ట్ శాలరీగా తీసుకుంటే రిమైనింగ్ 7 పార్ట్స్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఆధారంగా పంచుకుంటారు. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయండి? 5:6 అండి. 5:6 ఓకేనండి. సో ఇప్పుడు 8 పార్ట్స్లో 880 రూపీస్, 8 పార్ట్స్ అంటే 880 రూపీస్, కానీ వాళ్ళు పంచుకుంది 7 పార్ట్స్. ఎందుకంటే 1 పార్ట్ తన శాలరీగా వెళ్ళిపోయింది. 8 పార్ట్స్ 880 రూపీస్ అయితే 7 పార్ట్స్ ఎంత అంటే 770. 7 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 770. ఓకేనమ్మా. 8 పార్ట్స్ 880 రూపీస్ అంటే 7 పార్ట్స్ ఎందుకు తీసుకున్నారు సార్? 8 పార్ట్స్లో 1 పార్ట్ శాలరీగా తీసేయండి, ఇంకా రిమైనింగ్ 7 పార్ట్స్. 7 పార్ట్స్ అంటే 770. ఆ 7 పార్ట్స్ ఎవరు పంచుకున్నారండి? వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఆధారంగా. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 11 పార్ట్స్. 11 పార్ట్స్ అంటే 770. మనకు కావాల్సింది ఏంటమ్మా? ఏ. సో 1 పార్ట్ అంటే ఎంతమ్మా? 70. 1 పార్ట్ అంటే ఎంత? 70. అప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 350 అవుతుంది. 5 పార్ట్స్ 350 అవుతుందండి. 5 పార్ట్స్ 350 అవుతుంది. కాకపోతే సో అడిగింది ఏ యొక్క మొత్తం టోటల్ శాలరీ. సో టోటల్ అతనికి వచ్చినటువంటి మనీ 350 అతని యొక్క పెట్టుబడి ఆధారంగా వచ్చింది.
అతనికి శాలరీ కూడా వచ్చింది. ఎంత వచ్చి ఉంటుంది? 1 part వచ్చి ఉంటుంది. 8 parts 880 అయితే 1 part ఎంతమ్మా? 110. అప్పుడు ఈ 110 అనేది శాలరీ, ఈ 110 అనేది శాలరీ. సో 110 రూపీస్ శాలరీగా వచ్చింది, 350 అతను వాటాగా వచ్చింది. అంటే మొత్తం ఎంతండి? 460 రూపీస్. ఏకి వచ్చినటువంటి మొత్తం వాటా ఎంతండి? 460 రూపీస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఎట్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్, ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 3 years మోర్ దాన్ 3 times ద ఏజ్ ఆఫ్ ద సన్. ఆఫ్టర్ 3 years ద ఫాదర్స్ ఏజ్ ఈజ్ 10 years మోర్ దెన్ డబుల్స్ ద సన్ ఏజ్. సో వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్? ఒక తండ్రి కొడుకుల వయసులో తండ్రి ప్రస్తుత వయసు కొడుకు వయసుకు 3 రెట్ల కంటే 3 సంవత్సరాలు ఎక్కువగా, 3 సంవత్సరాల తర్వాత కింద చూసినట్లయితే తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు కంటే 10 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది. అయితే తండ్రి ప్రస్తుత వయసు ఎంత? తండ్రి ప్రస్తుత వయసు ఎంత చూద్దాం. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామండి. 33 అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి 33 అంటే తండ్రి ప్రస్తుత వయసు 33 తీసుకుంటే ఏమంటున్నాడు? కొడుకు వయసు కంటే 3 రెట్ల కంటే 3 ఎక్కువ అన్నాడు. ఆ 3 ఎక్కువ 3 తీసేస్తే 30. 30 అంటే 3 రెట్లు అన్నాడు కదా 10. అంటే మనం 10గా కొడుకు వయసు తీసుకుంటే 3 రెట్లు అంటే 3 × 10. 3 రెట్ల కన్నా 3 ఎక్కువ, 3 రెట్ల కన్నా 3 ఎక్కువ. చూడండి, తండ్రి వయసు 33 తీసుకుంటే కొడుకు వయసును 10గా తీసుకుంటే, సార్ 10 అని మీరు ఎందుకు తీసుకున్నారు సార్? 3 రెట్ల కన్నా 3 ఎక్కువ అన్నాడు. ఆ 3 తీసేస్తే 30. 3 రెట్లని 30 అయినప్పుడు ఒక పార్ట్ 10 కదా. అందుకని కొడుకు వయసు 10 తీసుకున్నా. కొడుకు వయసు 10 తీసుకుంటే 3 రెట్లు అంటే 30. 3 రెట్ల కన్నా 3 ఎక్కువ. సెట్ అయింది కదా? ఎస్. నెక్స్ట్ చూద్దాం. 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. 3 సంవత్సరాల తర్వాత అంటే ఏంటి? 3 సంవత్సరాల తర్వాత అంటే తండ్రి వయసు 36 అవుతుంది, కొడుకు వయసు 13 అవుతుంది. కొడుకు వయసు 13 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు కంటే, కొడుకు వయసు రెట్టింపు చేస్తే 26. 26 కంటే 10 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది. చూడండి, 10 సంవత్సరాలు ఎక్కువ. ఇప్పుడు దీన్ని రెట్టింపు చేస్తే ఎంత? 13 × 2 + 10. 13 × 2 26. 26 × 10 36. సెట్ అయిందా లేదా? సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 33. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు మీరు ఎక్స్ వై అనుకొని వెళ్తే చాలా టైం పడుతుందండి. గగన్ రెడ్యూస్ ద present age by 6 years and divided the rest by 18. The result was the age of the grandson Anup. Anup is 2 years younger than Madan, who is 5 years old. Then Gagan's present age is what? గగన్ ప్రస్తుత వయసును చాలా జాగ్రత్తగా అన్నమ్మా మీరు. గగన్ ప్రస్తుత వయసును 6 సంవత్సరాలు తగ్గించి మిగిలిన దాన్ని 18తో భాగించను. ఓకేనమ్మా? అంటే మనకు 6 సంవత్సరాలు తీసేస్తే దాన్ని మనం 18కి మల్టిప్లై ఉండాలి. అది 6 సంవత్సరాలు తీసేస్తే మనకు మిగతాది 18కి మల్టిపుల్ ఉండాలి. అలా ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 6 తీస్తే చూడండి, ఇది 6 తీసేస్తే 42. 42 అనేది 18కి మల్టిపుల్ కాదు, తీసేయండి. ఇక్కడ 6 తీసేస్తే 54. 54 అనేది 18 మల్టిపులే, 18 3 times. మేబీ యువర్ ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ 6 తీసేస్తే 78. 78 అనేది 18కి మల్టిపులా? కాదు. నెక్స్ట్ చూడమ్మా, 96. 6 తీసేస్తే 90. 6 తీసేస్తే 90. 90 అనేది 18కి మల్టిపులే. 2 ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాం. ఆ ఫలితం అతను మనమడి అనుపు వయసుకు సమానం. ఫలితం అనేది మనమడి అనుపు వయసుకు సమానం. 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మదన్ కంటే అనుపు 2 సంవత్సరాలు చిన్న. అయితే గగన్ ప్రస్తుత వయసు ఎంత చూద్దామమ్మా. 5 సంవత్సరాల వయసు ఉన్న మదన్, అంటే క్లారిటీ ఇక్కడ ఉంది. ఇక్కడ మదన్ వయసు 5 సంవత్సరాలు. మదన్ యొక్క ఏజీ 5 years. హూ ఈజ్ 5 years ఓల్డ్ అన్నాడు. ఎవరు? మదన్. మదన్ యొక్క వయసు 5 సంవత్సరాలు. మదన్ 5 years అనుకుంటే మదన్ కంటే అనూపు 2 సంవత్సరాలు చిన్న. సో అనూప్ ఈజ్ 2 years యంగర్ దాన్ మదన్. అంటే అప్పుడు అనూప్ ఎంత అవ్వాలమ్మా? 3 అవ్వాలి. అనూప్ ఎంత అవ్వాలమ్మా? 3 అవ్వాలి. ఇఫ్ అనూప్ ఈజ్ 3, సో మిగిలిన దాన్ని 18తో భాగించామన్నాడు. అంటే 18తో భాగిస్తే ఇది ఎంత అవుతుందమ్మా? 3 × 18 ఎంత అవుతుందండి? 54 అవుతుందండి. 6 సంవత్సరాలు తగ్గించామండి. అంటే 6 సంవత్సరాలు యాడ్ చేసినట్లయితే 60. అప్పుడు గగన్ వయసు ఎంత అండి? 60. ఇప్పుడు చూడండి, 60 నుంచి 6 తీసేస్తే 54. 54ను 18తో భాగిస్తే 3 వస్తుంది. ఆ 3 అనేది అనూప్ ఏజ్. మదన్కి అనూప్ అనేవాడు 2 సంవత్సరాలు చిన్నవాడు. సో అనూప్ అనేవాడు మదన్కి 2 సంవత్సరాలు చిన్నవాడు. సాటిస్ఫై అవుతుంది కదా? అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఏ షాప్ కీపర్ బాట్ 2 types of wheat at 15 rupees, 20 rupees per kg respectively. And what ratio these 2 items are mixed together and the mixed price will be 16.50 rupees per kg. ఒక దుకాణదారుడు 15 రూపాయలు ఒక రకము, 20 రూపాయలు అనదర్ రకము,
సో 2 రకాల పప్పులను కొని వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రమం విలువ 16.50 అవుతుంది. చూడమ్మా, ఒక రకం ఎంతమ్మా 15, ఒక రకం 15, మరొక రకం 20 రూపాయలు. ఓకేనండి. సో ఒక రకం 15 రూపాయలు, మరొక రకం 20 రూపాయలు. సో ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో మనం కలిపినట్లయితే మిశ్రమం విలువ 16.5. ఇన్ వాట్ రేషియో దీస్ టూ ఆర్ మిక్స్డ్ టుగెదర్ విల్ గెట్ 16.5 రూపీస్ ఇస్ ద సో మిక్స్డ్ వాల్యూ. డిఫరెన్స్ ఎంత అండి? 3.5. డిఫరెన్స్ ఎంత అమ్మా? 1.5. సో 0.5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 7 times 3 times 7:3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. 2 liquids A and B are in the ratio of 7:5. In a bowl, 9 liters mixture was removed and replaced with B liquid. Now the A and B in the mixture are 7:9. Then find so initial quantity of A. Initial quantity of A. 7:5 నిష్పత్తుల్లో A, B ద్రావణాలు కలిసి ఉన్నటువంటి ద్రవము ఒక డబ్బాలో ఉన్నది. డబ్బా నుంచి 9 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి దాని స్థానంలో B ద్రవానికి కలిపినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మిశ్రమంలో ఏబీలు 7:9గా ఉన్నాయి. మొదట్లో ఉన్నటువంటి డబ్బాలోని ఏ ద్రవ పరిమాణం ఎంత? సో దెన్ దే ఆర్ ఆస్కింగ్ దెన్ ఫైండ్ సో ఏ క్వాంటిటీ ఇన్ ద ఇనిషియల్ మిక్చర్. సో ఇనిషియల్ మిక్చర్లో ఏ ఎన్ని పార్ట్స్ ఉందండి? 7 పార్ట్స్ ఉంది. మొదటగా ఉన్నటువంటి ద్రావణంలో ఏక ద్రవం ఎంత ఉందమ్మా? 7 భాగాలు ఉంది. అంటే మన ఆన్సర్ 7కి మల్టిపుల్ అయి ఉండాలి. సో 7కి మల్టిపుల్ అయి ఉండాలండి. సో 7కి మల్టిపుల్గా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. If a student got an average of 63 marks per paper in the examination and 20 marks more in the geography paper and 2 marks more in the history paper, he would get an average of 65 per paper. So how many papers are there in the exam? పరీక్షల్లో ఒకసారి జాగ్రత్తగా వినండమ్మా. పరీక్షల్లో ఒక విద్యార్థికి ఒక్కొక్క పేపర్ సగటు మార్కులు 63. జాగ్రఫీలో ఒక 20 మార్కులు అధికంగా రావడం వల్ల, హిస్టరీలో 2 మార్కులు అధికంగా రావడం వల్ల, అధికంగా అంటే సగటు కన్నా అధికంగా రావడం వల్ల అతనికి ఒక్కొక్క పేపర్ సగటు 65 అయింది. అంటే 63 కాస్త 65 అయింది. అంటే సగటు 2 పెరిగింది. పరీక్షల్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎన్ని, అంటే ఎన్ని ఎగ్జామ్స్ జరిగాయి ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి. 63 ఉంటే సగటు కాస్త 65 అయింది. అంటే సగటు పేపర్కి 2 మార్కులు పెరిగింది. ఈ 2 మార్కులు దేనివల్ల పెరిగింది ఒకసారి ఆలోచించండి. ఆ 2 మార్కులు దేనివల్ల పెరిగింది? సో జాగ్రఫీ పేపర్లో 20 మార్కులు అధికంగా రావడం వల్ల, హిస్టరీ పేపర్లో 2 మార్కులు అధికంగా రావడం వల్లే కదా, అంతే కదా. సో జాగ్రఫీలో 20 మార్కులు అధికంగా రావడం వల్ల, హిస్టరీలో 2 మార్కులు అధికంగా రావడం వల్ల ఓవరాల్గా అతని యొక్క సగటు 2 మార్కులు పెరిగింది. అంటే 22/2 అంటే 11. అంటే ఎగ్జామ్లో ఎన్ని పేపర్లు ఉండాలి? 11 పేపర్లు ఉండాలి. సో ఇన్ దట్ ఎగ్జామ్ టోటల్ 11 పేపర్స్ ఆర్ దే. సో 20 మార్క్స్ ఒక పేపర్లో, 2 మార్క్స్ మరొక పేపర్లో, మొత్తం 22 పెరగడం వల్ల టోటల్ 22 ఇంక్రీజ్ అవ్వడం వల్ల యావరేజ్ 2 పెరిగింది. టోటల్ 22 పెరగడం వల్ల. అంటే ఎన్ని పేపర్స్ ఉండాలి? 11 పేపర్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. వీ డివైడెడ్ ద 16 children into 10A group and 6 in another group. Their average marks in group A are 75%. Average marks of 16 members are 76%. So then average marks of children in group B is what? 16 మంది పిల్లల్ని ఏ గ్రూప్లో 10 మంది, బి గ్రూప్లో 6 మందిగా విభజించారు. ఏ గ్రూప్లోని వారి సగటు మార్కులు 75%, మొత్తం 16 మంది సగటు మార్కులు 76%. గ్రూప్ బిలోని పిల్లల సగటు మార్కుల శాతం ఎంత? చూడమ్మా, ఒక గ్రూప్లో 10 మంది ఉన్నారు, ఒక గ్రూప్లో 6 మంది ఉన్నారండి. అంటే మనుషుల నిష్పత్తి 5:3. మనుషుల నిష్పత్తి ఎంతమ్మా? 5:3 రాయొచ్చు కదా. మనుషుల నిష్పత్తి 5:3. ఓకేనండి, 5:3. ఒకసారి మీరు చూస్తే ఏ గ్రూప్లో వారి సగటు మార్కులు ఎంతమ్మా? 75%. బి గ్రూప్లో వాళ్ళకి తెలియదండి. మనకు బి గ్రూప్లో వాళ్ళకి తెలియదు. ఇది ఏ గ్రూప్ వాళ్ళది? చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఇది బి గ్రూప్ వాళ్ళది. చాలా జాగ్రత్తగా ఉంటేనే అర్థమవుద్ది. సో ఓవరాల్ ఎంతమ్మా? ఓవరాల్ ఎంత? 76%. ఓవరాల్ ఎంత అండి? 76%. డిఫరెన్స్ చూద్దాం. 75కి 76 డిఫరెన్స్ ఎంత అండి? 1. అంటే 1 పార్ట్ అంటే 3 అండి. 1 పార్ట్ అంటే ఎంత? 3. సో 1 పార్ట్ అంటే 3 అంటే 3 అంటే 1. ఇప్పుడు మనకు 3 అంటే 1 కదా, 3 అంటే 1 కదా. మరి 5 అంటే ఎంత? సో 3 పార్ట్స్ అనేది 1కి ఈక్వల్ అవుతే జాగ్రత్తగా ఉన్నామా. 3 పార్ట్స్ అంటే 1 కదా. ఈ 1 ఎట్లా వచ్చిందంటారా? 75కి 76 డిఫరెన్స్. 3 పార్ట్స్ 1 అయినప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుంది? ఇక్కడ వాల్యూ ఏంటో తెలిస్తే అప్పుడు మనకు ఇక్కడ వాల్యూ ఏంటో తెలిసిపోతుంది. 5 పార్ట్స్ అంటే ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 5/3 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 5/3 వస్తుంది. అంతే కదా. 5 1 5, 5/3. అంటే 5/3 మనం 1 2/3 అని రాయొచ్చా? 1 2/3 అని రాయొచ్చా? అంటే ఇక్కడ
76లో నుంచి 76ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత 1/2/3 రావాలి అంటే మిక్స్చర్స్ ఆర్ ఎలిగేషన్స్లో ఇది మిడిల్ వాల్యూ మధ్యలో ఉంటుంది. అంటే 75కి అన్న ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి అంతే కదా, ఎందుకంటే 76 అనేది ఇన్ బిట్వీన్ ఉండాలి ఈ రెండింటికి. అలాంటప్పుడు 1/2/3ని మనం 76కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 77/2/3. 77/2/3 అంటే ఇది 77/2/3. ఇప్పుడు చూడండి, అంటే బి గ్రూప్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సగటు మార్కులు 77/2/3. 77/2/3కి 76 డిఫరెన్స్ 1/2/3. 75కి 76 డిఫరెన్స్ 1. 1/2/3 మనం 5/3 అని రాయొచ్చు, అంటే 5:3గా రాసుకోవచ్చు. లేదు అంటారా, మీ జనరల్గా స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే సో ఇలా చేస్తారు. ఫస్ట్ గ్రూప్లో 10 మంది ఉన్నారు, 10 ఇంటూ ఫస్ట్ గ్రూప్ వాళ్ళ మార్కులు ఎంత 75%. బి గ్రూప్లో వాళ్ళకి తెలియదు, సో బి గ్రూప్లో 6 మంది ఉన్నారు, వాళ్ళని ఎక్స్ అనుకుంటారు. ఓకేనమ్మా, బై మొత్తం 16 మంది ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, సో ఓవరాల్ ఎంతమ్మా 76. సో ఇప్పుడు దీన్ని సర్కట్ చేస్తారు ఎలా, 750 ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు 76 ఇంటూ 16. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీరు కావాలని చేసుకోండి 77/2/3 వస్తుంది. కానీ ఇలా చేస్తే టైం పడుతుందండి, 76 ఇంటూ 16 క్యాలిక్యులేషన్ అంతా చేయాలని టైం పడుతుంది. సో ఈ మిక్స్చర్స్ ఆర్ ఎలిగేషన్స్ అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా ఆన్సర్ని అటాక్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 77/2/3. 77/2/3 ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ రిమైనింగ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.